హిందీ నేర్చుకుందాం. ఆనా అంటే వచ్చుట, లేకపోతే రావడం అని చెప్తామండి. ఆవో అంటే రా అని అర్థం. ఆయియే అంటే రండి అని అర్థం వస్తుంది. తు ఆ అంటే నువ్వు రా అంటే చిన్న పిల్లలకి యూజ్ చేస్తామండి తు అనేది. తుమ్ ఆవో అంటే నువ్వు రా. అది మన తోటి ఫ్రెండ్స్ తోటి ఇంకా చిన్న వాళ్ళకి కూడా యూజ్ చేయొచ్చు. ఆప్ ఆయియే అంటే మీరు రండి. ఇది పెద్దవాళ్ళకి యూజ్ చేస్తామండి ఆప్ అనేది. ప్లస్ బయట స్ట్రేంజర్స్ తోటి మాట్లాడేటప్పుడు కూడా యూజ్ చేస్తాము. ఇంకా ఆనాని యూజ్ చేసుకొని మనం చాలా సెంటెన్సెస్ ఉపయోగించొచ్చండి. ఇధర్ ఆవో ఇక్కడికి రా, జల్దీ ఆవో త్వరగా రా, ధ్యాన్ సే ఆవో జాగ్రత్తగా రా. ఇలా చాలా సెంటెన్సెస్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ పడ్న చదువుట. పడో అంటే చదువు అని అర్థం వస్తుంది. పడియే అంటే చదవండి అని అర్థం వస్తుంది. జల్దీ పడో అంటే త్వరగా చదువు. జల్దీ అంటే త్వరగా, పడో అంటే చదువు. జల్దీ పడో అంటే త్వరగా చదువు. మన్ సే పడో అంటే మనసుతో చదువు. మన్ అంటే మనసు, సే అంటే తో. మన్ సే పడో అంటే మనసుతో చదువు. ధ్యాన్ సే పడో అంటే జాగ్రత్తగా చదువు. ధ్యాన్ సే అంటే జాగ్రత్తగా అని అర్థం వస్తుంది. నెక్స్ట్ లిఖ్నా అంటే రాయుట. లిఖో అంటే వ్రాయు. లిఖియే అంటే రాయండి. హిందీ లిఖో అంటే హిందీ వ్రాయు. పత్ర లిఖో అంటే లేఖ వ్రాయు. కితాబ్ మే లిఖో అంటే పుస్తకంలో రాయు. కితాబ్ అంటే పుస్తకం, మే అంటే లో. కితాబ్ మే లిఖో అంటే పుస్తకంలో రాయు అని అర్థం వస్తుందండి. నెక్స్ట్ ఇంకా లిఖ్నా అనే వాటిని యూస్ చేసి మనం చాలా సెంటెన్సెస్ చెప్పొచ్చు. నామ్ లిఖో పేరు రాయు, ఇధర్ లిఖో ఇక్కడ రాయు అని. ఇలా ఒక వాటిని యూస్ చేసి మీకు చాలా సెంటెన్సెస్ కావాలి అంటే నాకు కామెంట్లో పెట్టండి. నేను సాటర్డే సండేస్ లాంగ్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.